అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా! నేను కూడా బాగున్నాను. నా పేరు సుప్రజారెడ్డి. వెల్కమ్ టు కదంబం ఛానల్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొస్తున్నాను. దగ్గర దగ్గర 5 నెలల తర్వాత పెద్ద వీడియో పెట్టడం జరుగుతుందండి. అది కూడా మనకి వీడియో చూసిన తర్వాత ఆహా! చాలా మంచి వీడియో. ఒక లాంగ్ గ్యాప్ తర్వాత చూడగలిగాము అనిపించేలాగా ఒక వీడియోతో మీ ముందుకొస్తున్నాను. మీ అందరూ కూడా ఈ మొక్కల్లాగే అందంగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉండాలా అని కోరుకుంటూ ఉన్నాను. నేనొక విషయం గట్టిగా చెప్తానండి. ఈ వీడియో మీరు చూసారంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే నిజంగా స్ట్రెస్ బస్టర్ వీడియో అండి ఇది. అంత రిలీఫ్ అయిపోతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానల్‌లో కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తున్న వారున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియోసు షేర్ చేయండి. నేను ఇంతకు ముందు కూడా 1 ½ ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేశానండి అక్క వాళ్ళది. అద్భుతమైన వీడియో. ఆ వీడియో కూడా 2, 3 బిట్స్‌గా అప్పుడు గార్డెన్ మీట్ అప్పుడు మనము అప్లోడ్ చేశాము. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. చాలా బావుంటుంది ఆ గార్డెన్ వీడియో కూడా. మళ్ళీ ఈ గార్డెన్ ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నామంటే అక్క గార్డెన్‌లో ఇప్పుడు కొత్తగా చాలా రకాల మార్పులు జరిగినవి. అవన్నీ మనం చక్కగా చూసి ఎంజాయ్ చేయటంతో పాటు మనకి ఒక ఐడియా వస్తుందనమాట. ఓహో! ఇలా కూడా చేయొచ్చా? ఇలా అంటే ఎప్పుడు ఒకే విధంగా చూసుకొని మనకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది. అప్డేట్ చేసినట్టు కొంచెం గార్డెన్‌లో కూడా కొత్త కొత్త మార్పులు వస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుందనమాట. క్రీపర్స్ ఎలా అల్లించుకోవాలి అంటే ఫ్యూచర్‌లో అవి అడ్డం లేకుండా మళ్ళీ మనకి ఇబ్బంది. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఒక మొక్క తెచ్చామంటే వెంటనే ఏదో చేసేసి దాన్ని అలా అల్లిచ్చేస్తూ ఉంటారు. అది కొంతకాలం తర్వాత అడ్డం వచ్చేసి దాన్ని తీసేయటము అలా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా అక్క బాగా ప్లాన్‌గా ఇంకెక్కడ ఏమి ఇబ్బంది ఫ్యూచర్‌లో రాకుండా ఉండేటట్టు బాగా ప్లాన్ చేసుకున్నారు. అవేంటన్నవి మీకు ఈ వీడియో ద్వారా నేను అందిస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండీ! ఇక్కడంతా ఇంతకుముందు మట్టి ఉండేది. ఇదంతా గచ్చులాగా చేసేసి, పందిర్లు వేసి, ఒక పాదులాగా మధ్యలో బాగా అట్రాక్షన్‌గా ఉండేటట్టుగా అలా ప్లాన్ జేశారక్క. ఇక క్రీపర్స్ కోసం ఆ గోడ అంచులకి అంతా ఇంతకుముందు ఇట్లా పందిర్లు లేవు. పర్మనెంట్‌గా పందిర్లు వేసేసారనమాట. ఆటికి ఇప్పుడు పొట్లకాయలు చూడండి ఎంతెంత పెద్ద సైజు పొట్లకాయలున్నాయో. టచ్ చేయాలంటే భయమేస్తుంది. ఎందుకంటే ఒకలాంటి స్మెల్లొస్తది ఇరిటేషన్‌గా. కానీ తినటానికి చాలా టేస్ట్‌గుంటాయి. రకరకాలు వండుకోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ కలర్ కాయ ఏమనుకుంటున్నారు మీరు? అది గూడా పొట్లకాయేనండి. ఎందుకంటే ఆ కలర్‌లో ఉంది అంటే సీడ్స్ కోసం వదిలేసాము. నేనెందుకు స్మెల్ చేశానంటే మనకి వైట్‌గా ఉన్నది ఒకలాంటి స్మెల్ ఒస్తది గదా! పండిన తర్వాత ఏమన్నా పండు స్మెల్ ఒస్తదని ట్రై చేశాను. అసల ఏ ఫ్లేవర్ లేదనమాట. చాలా నేను ఫస్ట్ టైమ్ జూస్తున్నానండి పొట్లకాయ అలా కలర్ ఒస్తదని నాకు కూడా తెలీదు సీడ్స్‌కి వదిలేసినప్పుడు. అంటే కాకరకాయలాగనమాట. కాకరకాయ గూడా అంతే గదా! రెడ్‌గా అవుతుంది. ఇది గూడా అలాగైపోయింది. ఇక్కడ గూడా ఒకటుంది. పట్టుకుంటే ఊడిపోద్దేమోనని భయమేసింది గానీ, ఏమీ ఊడలేదండి ఆ కాయలు. ఇక గుమ్మడికాయలు జూడండి ఎన్నున్నయో. విపరీతంగా అక్క వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయలు బాగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మామిడి చెట్టు పాదిలో ఇక్కడంతా ఒకలాంటి క్రోటన్స్ భలే చక్కగా వేశారు. చాలా బాగున్నాయి. కానీ చాలా చిన్న చిన్నగున్నాయి. ఇంకా పెరిగితే చాలా కళగా ఉంటాయి. చూస్తున్నారు కదా! రకరకాలుగా పందిర్లు ఎంత చక్కగా ఎటు చూసినా పర్మనెంట్‌గా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది లేకుండా వేసుకున్నారు. ఇక్కడంతా టమోటా చెట్లు చూడండి. అవన్నీ ఆ కమ్ములకి కట్టడానికి పడిపోకుండా చాలా బాగున్నాయన్నమాట. చూసారు కదా! లాంగుగా ఒక్కసారి చూడండి. ఎంత అందంగా ఉన్నాయో ఆ పందిర్లు. ఆ పందిర్లకంతా క్రీపర్స్ అల్లుకొని పూలు పూస్తే చాలా బావుంటాయి. ఈ అడీనియం చూడండి. చాలా మంచి కలర్ ఎంత అట్రాక్షన్‌గా ఉందో అసలు నేను వదలలేకపోయాను ఈ ప్లాంట్‌ని. ఈ మధ్య మాకు ఒక తుఫాన్ వచ్చింది గదండీ! ఆ తుఫాన్ దెబ్బకి ఆల్మోస్ట్
చాలా వరకు అడీనియమ్స్ అన్నీ కొమ్మలు అంటే మొత్తం ప్లాంట్స్ పోలేదులెండి. అక్క వాళ్ళయి అయినా, నావి అయినా. ఆ పైన పైన కొమ్మలు బాగా విపరీతమైన గాలులకి కొంచెం బాగా డ్యామేజ్ అయ్యున్నయి. మనము ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో ప్రూన్ చేసుకొని కొంచెం వాటిని రిపేర్ చేసుకోవాల్సిన పనుందనమాట. లేకపోతే ఆ తుఫాన్ అనేది లేకపోతే ఇంకొంచెం ఎక్కువ బాగా పూలుండేటియి అడీనియమ్స్‌కి. ఇవన్నీ ఓల్డ్ ప్లాంట్స్ అండి. ఒక్కొక్క ప్లాంట్ వచ్చి ఒక్కొక్క కళాశిల్పంలాగుంటాయి. అంత ఏజ్డ్‌యి కాబట్టి చాలా లుక్ చాలా బావుంటాయి అక్క వాళ్ళ ప్లాంట్స్. ఇక్కడ ఇక్కడ చూడండి ఈ క్రీపర్ ఎంత బావుందో. జస్ట్ 1 మంత్, 2 మంత్స్ కూడా అవ్వలేదు ఈ ప్లాంట్స్ ఏసి. ఇప్పుడిప్పుడే పైకెక్కుతున్నాయన్నమాట. మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎంత అందంగా ఉంటాయో చూడండి. ఈ కలర్ చూడండి ఎంత బావున్నాయో అసలు. నేను గూడా ఎప్పుడెప్పుడు ఇవన్నీ ఫుల్లుగా అల్లేసుకొని పూలు పూస్తే అప్పుడు వీడియో తీయాలనుంది నాకు. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! మొత్తము బంతి పూలు ఆహ్, గోడంతా బంతి పూలు అటొక కలరు, ఇటొక కలరు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి గదా! చూడటానికి. ఈ మందారాలు చూడండి ఎంతెంత పెద్ద సైజువో మంచి మంచి కలర్స్ బాగా సెలెక్టెడ్‌గా బాగున్నాయి. ఇక ఇవన్నీ బోన్సాయి. ఇంకా స్పెషల్ ఏంటంటే పందిర్లే కాదండి. అక్క చాలా కష్టపడి టవర్స్ రెడీ చేశారనమాట. ఈ బంతులు అన్నీ అలా పైకి ఒకే మొక్క అలా అనుకుంటారేమో కాదండి. ఇవన్నీ టవర్స్‌లో వేశారు అక్క. అక్క సొంతంగా చూస్తున్నారు గదా! ఈ టవర్ ప్లాస్టిక్ పైప్‌కి టవర్స్ లాగా తయారు జేసి, అక్కడ చుట్టూరు హోల్స్ ఒస్తాయి గదా! వాటిల్లో బంతి చెట్లేశారు. చాలా బావుంది చూడటానికి. ఇదో కొత్త రకం ప్లాంట్ అండి. సీతమ్మ వారి జడ అని. చూడండి మొత్తం ఆకులు లైన్‌గా జడలాగా ఎంత బావుంటాయో చూడటానికి. ఇదొక కొత్త రకం మొక్క. అక్క వాళ్ళ గార్డెన్‌లో కూర అరటి గాని, పండ్ల అరటి గాని చానా పెద్ద సైజు గెలలొస్తాయండి. చూడండి ఇక్కడ ఎంత పెద్ద సైజు గెల ఉందో. ఇక మన గార్డెన్ మెంబర్ అయిన మునిలక్ష్మి గారు అక్కకి ఒక మంచి ప్లాంట్ గిఫ్ట్‌గా తీసుకొచ్చిచ్చారు. అలాగే లాస్ట్ టైము మీట్‌లో అక్క అందరికీ యెల్లో పీర్స్ టమోటాలు సీడ్స్ పంచడం జరిగింది. బై మిస్టేక్ మన దగ్గర అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. అందుకేనండి గార్డెన్ మీట్స్ పెట్టినప్పుడల్లా సీడ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాము. ఎవరి దగ్గర మన దగ్గర మిస్ అయినప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. అలా బావుంటుంది. ఆ కల్చర్ నాకు చాలా ఇష్టమండి. మునిలక్ష్మి గారు నా వీడియోస్ చాలా మిస్ అవుతున్నానని చెప్తున్నారు. అలాగే అనురాధ గారు గూడా ఆహ్, చామంతి మొక్క తీసుకొచ్చారు. అక్క అడుగుతుంది మీ శారీకి మ్యాచింగ్ తీసుకొచ్చారా? పర్పుల్ అంటే లైట్ పింక్ కలర్ లాంటిది చాలా బావుంది. అక్క దగ్గర లేని ప్లాంట్ ఇవ్వాలని ఎవరన్నా ట్రై చేశారంటే ఖచ్చితంగా ఓడిపోతారండి. ఎందుకంటే ఎవరైనా నర్సరీలో కొత్తగా మొక్క ఇంపోర్ట్ చేసుకున్నారంటే వెంటనే అక్క తెప్పిచ్చేస్తారు. అక్క దగ్గర లేని మొక్క ఇయ్యాలంటే మన వల్ల కాదనమాట. మంజుల వాళ్ళ పాప వాళ్ళండి వీళ్ళిద్దరూ. వాళ్ళు తయారు చేసిన ఒక ఆహ్, కుండీలో ప్లాంట్ తీసుకొచ్చిచ్చారు. ఇవన్నీ అడేనియమ్స్ చూస్తున్నారు కదా! ఈ క్యాట్స్ క్లా చూడండి ఏప్రిల్‌లో మళ్ళీ మీకు వీడియో పెడతాను నేను. చాలా మంచి ఫ్లవర్స్ ఒస్తాయి. అక్క అక్క వెల్కమ్ చెప్తూ ఈ స్టాండ్ ఒకటి భలే ప్రిపేర్ చేశారు. నాకు చాలా నచ్చిందనమాట. అక్క వాళ్ళ పాప పెళ్ళప్పుడు అంటే ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయో అలా వన్ బై వన్‌గా రాసి పెట్టడానికి స్టాండ్ తయారు చేశారంట. ఇప్పుడు మన గార్డెన్ మీట్‌కి ఇలా తయారు చేశారనమాట. ఈ పాప చిన్న పాపకి చాలా ఇష్టమంట ప్లాంట్స్ అంటే. మా గార్డెన్ మీట్‌కి వచ్చింది తను. ఇంతింత చిన్న పిల్లలు గూడా మొక్కలు పెంచుతామక్క మాకు చాలా ఇష్టం అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి పిల్లలు అందరి ఇళ్లల్లో ఉండాలండి. ఇక అందరూ వచ్చేలోపు వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసుకున్నామండి. అర్థమయ్యే ఉంటుంది కదా మీకు. కింద 4 రకాల ఫ్రూట్స్ పెట్టారు. పైన 4 రకాల ఫ్రూట్స్ పెట్టారు. మనం కరెక్ట్‌గా మ్యాచ్ చేస్తే మనకు గిఫ్ట్ ఇస్తారనమాట. నేను ఫస్టే గిఫ్ట్ కొట్టేయాలని ట్రై చేశాను. ఆ పప్పులేమి ఉడకలేదనమాట.
కరెక్ట్ పెట్టారు. ఒకటి మిస్ రెండు మిస్ ధనా కళ్ళల్లో చూడక్క లెన్స్ లో కనిపిస్తుంది. వెరీ గుడ్. ఓన్లీ మార్చండి ట్రై చేసి కరెక్ట్. నేను నేను వెంట వచ్చినా నాకు గుర్తులేదు. అది అవును ఉండదు. సరే నీకు మంచి పెద్ద గిఫ్ట్ ఇస్తాను. అయిపోయింది జస్ట్ మిస్ కళ జస్ట్ మిస్ సేమ్ మ్యాచింగ్ ఉండాలన్నమాట. ఈజీగానే ఉంది. ఈజీగా అంతే అంతే సందీప్ అంతే మార్చద్దు అంతే కరెక్టే పెట్టింది. మీరే మాట్లాడారు. సరే నాకు ఎవరికి చెప్పండి. ఇంపాసిబుల్ చాలా హ్యాపీగా సరదాగా ఆ గేమ్ చాలా బాగుండింది. అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు అనుకుంటున్నాము. అందుకని కొత్త పాత వాళ్ళకి పరిచయ కార్యక్రమం అన్నమాట. అంటే గార్డెన్‌లో మీట్‌లో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాత వాళ్ళు పరిచయం ఉండరు కాబట్టి వాళ్ళకి పాత వాళ్ళని కూడా పరిచయం చేయటం జరుగుతుంది. వాళ్ళు కొత్త వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, వాళ్ళు గార్డెన్ ఎక్కడ, ఏరియా ఎక్కడ అన్నీ కొత్త వివరాలన్నీ చెప్తూ ఉంటారనమాట. ఇంకేదన్నా కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఏదన్నా సీడ్స్ కావాలన్నా చెప్తూ ఉంటారు. ఇవి కావాలని అడుగుతూ ఉంటారు మీట్స్‌లో. అలాగే వాళ్ళకి ఏదన్నా గార్డెన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తూ ఉంటారు. మాకు ఇలా ఈ ప్లాంట్‌కి ఇలా అయింది, అలా అయింది, ఏం చేయమంటారు అంటే ఈ మీట్‌లో అలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారండి. పేరు సువర్ణిక. బిర్యానీ ఆకుకూర నాకంటే ఇష్టం. అంటే పుదీనా అనమాట. పుదీనా ఎక్కువ పెంచుతాను, దాంతో రైస్ చేస్తాను అనమాట. పుదీనా వీక్లీ 1 టైం మాత్రం కంపల్సరీ ఆ పుదీనా కోసి తను పేస్ట్ చేసి ఇంట్లో పానీపూరికి కానీ లేకపోతే మేమే ఓన్ ప్రిపరేషన్ చేస్తాం అనమాట ఇంట్లో. నమస్తే, నా పేరు సుగుణమ్మ, గంగపట్నం. ఇక కింద ఉన్న గార్డెన్ మొత్తం మనం చూసేసాము. మిద్దె పైన గార్డెన్ చూడటానికి అందరు చక్కగా పైకి వచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫోర్త్ కోలో. ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్త్ కోలో చూడు ఎంత చక్కగా బంతి చెట్లన్నీ ఒకే కలర్ వేసుకున్నారు. ఈ కిడ్స్ సూపర్ కిడ్స్ అండి వీళ్ళిద్దరు. చెప్పాలంటే వీళ్ళిద్దరికి చాలా ఇష్టం అన్నమాట ప్లాంట్స్ అంటే. మిద్దె పైనే ఇటు ఇంకొక సైడ్ ఫోర్టుకో అన్నమాట ఈ ప్లాంట్స్ అన్నీ. లాస్ట్ టైం మేము చూసిన ప్లాంట్స్ కన్నా ఇంకా డబుల్ ప్లాంట్స్ అయ్యాయి చెప్పాలంటే. అక్క ఈ పోయినసారి ఇక్కడ ఈ మొక్క చూసాము, ఇది లేదే అని మనం అన్నీ వెతుక్కోవాలన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు. ఈ చిన్న ప్లాంట్ చూస్తున్నారు కదా, కాయలు ఎంత చక్కగా ఉన్నాయో. స్వీట్ లెమన్ అన్నమాట. బాగా కలర్ వచ్చేసాయి కాయలు కాసి. ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఇంటి ముందు ప్లాంట్స్ అండి, చాలా బాగున్నాయి.
ఒక్కసారి ఇక్కడి నుంచి బయటంతా చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటాయి ప్లాంట్స్ అన్నీ. ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయో. ఇక సెకండ్ ఫ్లోర్‌కొచ్చేసాము. సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి టెర్రస్ గార్డెను. ఇక్కడంతా ఆల్మోస్ట్ 80% వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్సే ఎక్కువుంటాయి. ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఒక 25% ఉంటాయి. చాలా బాగుంది గదా! ఈ ఫ్లవరు. కాలీఫ్లవర్ అండి. ఇవన్నీ సెకండ్ ఫ్లోర్‌లో టెర్రస్ పైన మడులు కట్టించారనమాట. ఈ మడుల్లో ఆల్మోస్ట్ ఎక్కువ అన్ని వెజిటబుల్సే వేస్తారక్క. ఇక్కడ చిన్న కుండీలో చామంతులు చూసారా? ఎంత చక్కగా విపరీతంగా మొగ్గలొచ్చేసాయి. మొత్తము బ్లూమ్ అయిందంటే అసలు కన్నుల పండుగలా ఉంటది. ఈ మడులు. చుక్కుళ్ళు పర్పుల్ చుక్కుళ్ళండి. అంటే బీట్రూట్ కలర్‌లో చుక్కుళ్ళనమాట. చాలా బావుంటాయి. ఇక్కడ మిద్ది పైన గూడా చూడండి గుమ్మడికాయలు ఎంత చక్కగొచ్చాయో. ఎంతెంత పెద్ద సైజో చూడండి. అసలు మడుల్లో ఇంతింత పెద్దయి కాసినందుకు మాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపిచ్చింది. మిర్చి గూడా చూడండి ఎంత పెద్ద సైజో బాగున్నాయి. ఇక మొత్తము అటు సైడంతా చుక్కుడు బాగా విపరీతంగా అల్లుకొనుంది. ఇవన్నీ బెండ, టమోటా, బంతి రకరకాలనమాట. మిద్ది పైన మొత్తం గార్డెన్ ఇది. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. కింద ఒక బంతి చెట్లు వేసిన టవర్స్ చూపిచ్చాను గదా! అక్క వాళ్ళు సొంతంగా తయారు చేశారనమాట ఈ టవర్స్ అన్నీ. అంటే ప్లేస్ ఎక్కువ వేస్ట్ కాకుండా టవర్‌లోనే కింద నుంచి పై దాకా మొక్కలు వేసుకోవచ్చు కదా! అంటే ఆకుకూరలు అలాంటి వాటికి చాలా యూజ్‌ఫుల్ అనమాట ఈ టవర్స్. చాలా బావుంటాయి. ప్లేస్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటదనమాట. బంతులు చూడండి. ప్రతి టెర్రస్ గార్డెన్‌లో బంతులు ఖచ్చితంగా ఉండాలండి. పెస్ట్ కంట్రోల్‌కి చాలా బావుంటాయన్నమాట బంతి పూల వలన. మంజుల ఈ బంతి చెట్టు కొట్టేయాలని ట్రై చేస్తుంది లాగాలని. ఇవన్నీ ఆకుకూరలండి. చూస్తున్నారు గదా! పెరుగు తోటకూర, రెడ్ కలర్ ఆకుకూర, మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ పొదిన చూడండి ఎంత పెద్ద సైజో. అంటే హైబ్రిడ్ అనమాట. నాటు కాదు. నాటు అయితే చిన్న చిన్న ఆకులుంటాయి. చాలా పెద్ద ఆకులున్నాయి చూడండి. జామకాయలు విపరీతంగా కాసింది ఈ చెట్టు. నాకైతే కోయకుండా ఉండలేకపోయానండి. కోసేసి తినేసాను నేను. అసలు ఎంత తియ్యగా ఉందో అసలు మంచిగా దోరగా. అంజీరండి. చాలా ఎక్కువ కాస్తది అంజీర్ కూడా. ఇదొచ్చేసి స్టార్ ఫ్రూటు. మొత్తం టబ్స్‌లోనే వేసింది అక్క. కాయలు కూడా చాలా పెద్ద సైజు. ఇదొచ్చేసి మనకి కంపోస్ట్ తయారు చేసుకునే బెడ్. ఇక అందరూ లంచ్‌కి రెడీ అయిపోయామండి. బాగా తిరిగాం గదా! ఎక్కువ ఆకలేస్తుంది. నేనైతే జాంకాయ కూడా తినేసాను. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కాబట్టి నాకు జాంకాయ చూడంగానే ఆకలనిపించింది. అక్కకి చెప్పకుండా జాంకాయ కోసుకొని తినేసా అనమాట. వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి ఇద్దరికి కూడా లంచ్ బాగా చక్కగా ప్రిపేర్ చేస్తారక్క. అందుట్లో తగ్గేదే లేదనమాట. ఇక తినటం అయిన తర్వాత అందరూ మన గార్డెనర్స్ అందరూ చక్కగా డిసిప్లైన్‌గా వచ్చి సీడ్స్ పంచుతాము అనంగానే ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి. ఇక కొంతమంది వచ్చినా రాకపోయినా సీడ్స్ పంపిస్తారండి మీట్స్ అంటే. ఆ సీడ్సు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ప్లాంట్స్ చిన్న చిన్న సాప్లింగ్స్ కానీ, కొమ్మలు కానీ అలాంటివి చాలా తెచ్చుకుంటారు. అందరికీ చక్కగా షేర్ చేస్తారనమాట. చూడండి ప్లేస్ చక్కగా ఉంది కాబట్టి అందరూ బాగా చక్కగా కూర్చొని అన్నీ పంచుకుంటూ ఉన్నారు. లక్ష్మక్క హ్మ్. సీడ్స్ వదిలిపెడతారనమాట. ఇందాక పొట్లకాయ చూపిచ్చాను గదా! అలాగే ఇవొచ్చేసి స్టార్ బెండ, అలాగే సొరకాయి అన్నీ సీడ్స్ సేవ్ చేసి పెడతారనమాట.
వచ్చేసి దీంట్లో ఉండే మెడికల్, దీంట్లో ఉండే ఆనందం, దీంట్లో ఉండే మానసిక తృప్తి చేసుకుంటూ రెడ్డి మేడం దగ్గరికి అందరి చెట్లు తీసుకుపోతూనే ఉన్నాం, తీసుకొని మందరం పెంచుకుంటూ ఉన్నాం. మేడం కూడా మనం అలా ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలని అందరం కలిసి అక్క వాళ్ళ కాలేజ్ గ్రౌండ్కి వచ్చేసామండి. అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా ఎంత పెద్దదో, చాలా బాగుంది కదా. సరదాగా కాసేపు అందరం అక్కడ వాటర్ దగ్గర కూర్చొని అలా స్పెండ్ చేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చేసాము. గ్రౌండ్లో మళ్ళీ అక్క స్నాక్స్ రెడీ చేశారు. సమోసా, బోండా, టీ. ఇలా అక్క మర్యాదలతో చంపేస్తారండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరన్నా వీడియో చూస్తున్న వారు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలా కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.